వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానా టాక్స్. సో మనమైతే ఇవాళ ది డ్రాగన్ రిటర్న్స్ మూవీకి అయితే వచ్చేస్తున్నాము. ఇది ప్రదీప్ గారి మూవీ. యాక్చువల్గా ప్రదీప్ గారు ఎవరికి అంత నోన్ పర్సన్ కాదు. లవ్ టుడే మూవీ చూసిన ఎవరికైనా ఆయన తెలుస్తారు. సో ఈ మూవీ వచ్చేసి మనకి అనుపమ పరమేశ్వర్ అండ్ ప్రదీప్ గారు మూవీ అనమాట. సో మనమైతే ఇప్పుడు మూవీకి వెళ్ళిపోతున్నాం. ఎలా ఉంది చెప్తాను. నాకు ట్రైలర్ చూసినప్పుడు కొంచెం ప్రామిసింగ్గానే అనిపించింది. ఆయన మంచి కంటెంట్ తీసుకొస్తారు, లైక్ మెసేజ్ ఓరియంటెడ్, యూత్కి ఏదో ఒకటి ఇవ్వాలి అన్నట్టు. సో నేనైతే నాకు ట్రైలర్ చాలా అంటే పర్లేదు, సినిమా కొట్టిద్ది అన్న ఇదిలోనే ఉంది. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోయి చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఐ హోప్ ఇట్ హిట్స్ అనమాట, ఎందుకంటే ఆయన స్టోరీ సెలెక్షన్ బాగుంటుంది. నాకు జూనియర్ ధనుష్లా కూడా అనిపిస్తారు. సో మనం పైకి వెళ్ళిపోయి మూవీ చూసి చెప్పేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఓకేనా, వచ్చేయండి. సో మనమైతే వచ్చేసాం, థియేటర్లోకి వెళ్ళిపోయి మన టికెట్స్ అయితే చూపించేసుకోవాలి కౌంటర్ దగ్గర. వాళ్ళకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఇది నేను ఇవాళ సెల్ఫ్ వ్లాగ్ అనమాట, కొంచెం కొత్తగా ట్రై చేద్దామని. చూడండి. సో మనమైతే ఇప్పుడు స్క్రీనింగ్ దగ్గరకు వచ్చేసాం, కానీ యాజ్ యూజువల్ ఐనాక్స్ త్వరగా మూవీస్ అయితే వేయరు కాబట్టి మనం యాక్చువల్గా కరెక్ట్ టైంకే వచ్చాము. మూవీ యాక్చువల్గా ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి, కానీ ఇంకా అవ్వలేదు. చూసారా మీరు, మొత్తం అందరూ బాయ్స్ అంతా ఇక్కడే ఉన్నట్టున్నారు మూవీకి. చాలామంది వచ్చారు, అంటే మొత్తం లవ్ స్టోరీస్ ఇట్లా ఉంటాయి కదా ఆయన సినిమాలు. ఏదన్నా మళ్ళీ మెసేజ్ బాయ్స్ కోసం ఏమో అనుకుని అలా వచ్చి ఉంటారు, కానీ యూత్ అందరికీ ఇస్తున్నారు. యాక్చువల్గా నాకు ట్రైలర్ చూస్తుంది అనిపించింది. సో చూడటం నేనైతే మనం గెస్ చేయలేం కదా ఏంటి అనేది. డైరెక్టర్ మారుతి గారు, సంథింగ్ అశ్వత్ మారుతి అనో ఎవరో ఉన్నారు, ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. మనం కూడా బ్యాడ్ బాయ్గా మారదాంరా. సరే మారదాం. సో మనమైతే ఇప్పుడు ఇంటర్వెల్లో ఉన్నాం. నాకు మూవీ అయితే ఇప్పటి వరకు చాలా బాగా అనిపించింది. లైక్ నేను స్టోరీ అయితే మీకు మొత్తం రివీల్ చేయాలనుకోవట్లేదు, కానీ లైక్ సాంగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను మెయిన్లీ యాక్చువల్గా అనుపమ అనుకున్నాను, కాకపోతే హీరోయిన్ అనుపమ జస్ట్ స్టార్టింగ్కి ఏమో వరకే ఉంటుంది అనమాట, ఒక పార్ట్ అనమాట హీరో లైఫ్లో. ప్రదీప్ గారు యాక్టింగ్ అయితే అసలు మామూలుగా లేదు. జూనియర్ ధనుష్ గారు చెప్పచ్చు అట్లా. ఐ మీన్ ఆయన యాక్టింగ్ కానీ, ఆయన లుక్స్ కానీ, ఆయన స్టైల్ కానీ అట్లనే అనిపిస్తాయి. సాంగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పటి వరకు మనకి 2-3 సాంగ్స్ వచ్చినాయి, అవన్నీ కూడా చాలా బాగున్నాయి. లైక్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఏదో ఒకటి యూత్కి మెసేజ్ ఓరియంటెడ్గానే ఉంటాయి ఆయన సినిమాస్ యాక్చువల్గా. సో నాకైతే అట్లనే అనిపించింది. ఇప్పుడు మనకి ఎలా చెప్తే అర్థం చేసుకుంటారు అనేది ఒక రియాలిటీలో తీసుకొచ్చి చూపించినట్టు ఉంది మూవీ అయితే. లైక్ నో బోరింగ్, ఎక్కడ ఫన్ కావాలి అక్కడ ఫన్ ఉంది, ఎక్కడ అంటే ఆడియన్స్ని అయితే గ్రాస్ప్ చేస్తారనమాట, ఆ స్టోరీ కనెక్ట్ చేస్తారు ఖచ్చితంగా. యాక్చువల్గా నాకు కోల్డ్గా ఉంది, నా వాయిస్ చాలా దారుణంగా వస్తుందా ఏమో నాకు తెలియదు, ఎందుకంటే సెల్ఫ్ వ్లాగ్ ఇవ్వాలి. నేను ఒకదానే వచ్చాను, లైక్ ఫ్రెండ్ ఎవరిని తీసుకురాలేదు షూట్ చేయడానికి, నేను ఒకదాన్ని చేసుకుంటున్నా. సో ఏమనుకోవద్దు. మూవీ అయితే మాత్రం నాకు ఇక్కడ వరకు బాగా అనిపించింది, ఫస్ట్ హాఫ్ వరకు. లైక్ ఇప్పుడు అందరూ కూడా కాలేజెస్కి వెళ్ళి సరదాగా చిల్ అవుతూ, బంక్ కొడుతూ, ఏదేదో చేస్తూ, లైక్ బ్యాక్లాగ్స్ ఇవన్నీ ఉంచుకుంటూ అలా చేస్తున్నారు కదా ఇంజనీరింగ్. అలాంటి వాళ్ళందరికీ ఒక చిన్న మెసేజ్ లాగా ఈ సినిమా అయితే మన ముందుకు వస్తుంది అనమాట. ఇట్లా మీరు ఇప్పుడు ఈ కాలేజ్ టైంలో మీ లైఫ్ వేస్ట్ చేసుకుంటే, మీ డిగ్రీ యూజ్ చేసుకోకుండా, ఐ మీన్ మీ డిగ్రీ పాస్ చేసుకోకుండా మీ లైఫ్ వేస్ట్ చేసుకుంటే మీరు ఎలాంటివి ఫేస్ చేస్తారు, ఇక్కడ ఫేస్ చేసేది కూడా చూపించారు యాక్చువల్గా. అదంతా కొంచెం డిఫరెంట్ వేలో తీసుకెళ్తున్నారు. యాక్చువల్గా నేను ఇందాక డైరెక్టర్ పేరు తప్పు చెప్పాను కదా స్టార్టింగ్లో, అశ్వత్ మరబుత్తు గారు ఈ సినిమా డైరెక్షన్. యాక్చువల్గా మనకి ఓరిదేవుడ మూవీ కూడా ఏం తీసిందే, నాకు గుర్తున్నంత వరకు ఆయన మూవీ అనుకుంటా. లైక్ ఈ మూవీ వచ్చేసి మనకి ఖచ్చితంగా ఒక మెసేజ్ ఓరియంటెడ్గా అయితే వచ్చింది, యూత్కి ఇచ్చే ఒక మంచి మెసేజ్ లాంటిది. ఎక్కడ కూడా మీకు అయితే బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ వరకు అయితే చాలా బాగుంది, ఇక్కడ వరకు బాగుంది. మరి సెకండ్ హాఫ్ చూస్తే కానీ నాకు పూర్తిగా అయితే తెలియదు కదా, ఇంకేమైనా చేంజెస్ ఎలా ఉన్నాయో అని చెప్తాను ఖచ్చితంగా. ఇప్పటి వరకు అయితే ఎంగేజింగ్గానే ఉంది, సాంగ్స్ అన్నీ బాగున్నాయి, 1 టైం వాచబుల్ ఇక్కడ వరకు. సో సెకండ్ హాఫ్ చూసేసి మిగతా రివ్యూ అనేది చెప్తాను. అండ్ ఇక్కడ వరకు బాగానే అనిపించింది. లైక్ హీరోయిన్ నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను, కొత్త హీరోయిన్ అనుకుంటా. సో హీరోయిన్ యాక్టింగ్ కూడా పర్లేదు, బాగానే అనిపించింది.
అంటే మరి ఓవర్ యాక్టింగ్ అట్లా ఏం లేకుండా బాగుంది. లాస్ట్ టైం మనం లైలా మూవీలో హీరోయిన్ చూసాం కదా, తను ఎందుకు పెట్టారా అనిపించింది. సో అలా అయితే లేదు, ఈ మూవీలో హీరోయిన్ కొత్తగా అనిపించింది. అంటే కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంది, కానీ కొంచెంగా మంచిగా ఉంటే బాగుంటుంది. సో ఈ హీరోయిన్ అయితే నాకు బాగా నచ్చింది, అంటే యాక్టింగ్ వైజ్గా అది మరి. సో సెకండ్ హాఫ్ చూసేసి ఎలా ఉంది ఏంటనేది మీకైతే చెప్పేస్తాను, వెయిట్ చేయండి. సో మూవీ అయితే చూసాము, బయటకైతే వచ్చాము, రివ్యూ చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుందని చెప్పాను కదా, సెకండ్ హాఫ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా నేను ఆ ఫస్ట్ హాఫ్లో అనుపమ వచ్చి వెళ్ళిపోతారేమో అనుకున్నాను. సెకండ్ హాఫ్లో మళ్ళీ కలుస్తారు, ఎందుకు కలుస్తారు ఏంటి అనేది అవంతా కూడా మేము ముందు అయితే చెప్పడు, ఎందుకంటే స్టోరీ కత్తిరిల్లిపోయింది అనమాట చూసేది. కంప్లీట్గా ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారనమాట సినిమా నుంచి. సారీ, నాకు చాలా కోల్డ్గా ఉంది. కంప్లీట్ మెసేజ్ ఓరియంటెడ్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో యూత్ కాలేజ్కి వెళ్ళకుండా బంక్స్ కొట్టి లైక్ ఒకప్పుడు మనం చేసినవి వెళ్ళండి, చేయొచ్చు, ఎంతవరకు చేయాలి ఏంటి, ఎలా సఫర్ అవుతారు ఒకవేళ మీరు ఇలా చేయడం వల్ల అనేది ఒక మంచి కంప్లీట్ మూవీ అయితే తీశారు. అండ్ మోర్ ఓవర్ ప్రదీప్ గారు యాక్టింగ్ అబ్బో బాబాయ్ చాలా అంటే చాలా బాగా చేస్తారు ఈ సినిమాలో. లైక్ తను పడే స్ట్రగుల్స్, సెకండ్ హాఫ్ కామెడీ కూడా చాలా బాగుంటుంది. మనకి కొంచెం కొంచెం ముందుకు వెళ్తున్నప్పటి నుంచి కామెడీ బాగుంటుంది, ఫస్ట్ హాఫ్లో ఉన్న కామెడీ కూడా బాగుంటుంది. అండ్ ప్రదీప్ గారు యాక్టింగ్ అయితే చించేస్తారు. మెయిన్ లీడ్ హీరోయిన్ కంటే కూడా, ఐ మీన్ మెయిన్ లీడ్ అని చెప్పాలి, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ చేసిన ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, యాక్చువల్గా 3 ఉంటారు. లాస్ట్లో ఒక స్పెషల్ గెస్ట్ రోల్ లవ్ టుడే మూవీలో చేసిన హీరోయిన్ అయితే వస్తారు, జస్ట్ గెస్ట్ రోల్ లేండి. ఫస్ట్ 2 హీరోయిన్స్ ఉంటారు, అనుపమ అండ్ ఇంకో కొత్త అమ్మాయి అని చెప్పాను కదా. అనుపమ గారు యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ ఒక ఎక్స్ మళ్ళీ తన లవర్ని పుష్ చేస్తే హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపించారు. అండ్ లైఫ్లో కాలేజ్ స్టూడెంట్స్ పడే స్ట్రగుల్స్ అవన్నీ కూడా చూపించారనమాట. లైక్ ఒక మంచి మెసేజ్ యూత్కి, మీరు చదువుకోకపోతే ఎలాగా, మీరు చదువుకొని తర్వాత ఎలా ఉండాలి. నాకు చెప్పొద్దు అనిపిస్తుంది స్టోరీ, లేదంటే నేను మొత్తం చెప్పేసేదాన్ని. లైక్ అక్కడ మనకి మెసేజ్ ఏమిస్తున్నారంటే లైఫ్లో మన అందరికీ సెకండ్ ఛాన్స్ రాదు. సో సెకండ్ ఛాన్స్ రాదు కాబట్టి మనకున్న ఈ ఛాన్స్ని మిస్యూజ్ చేసుకోకుండా హ్యాపీగా చదువుకోవాలి అనేది అయితే చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఒక్క విషయాన్ని మాత్రం, సెకండ్ ఛాన్స్ ఎందుకు రాదంటే మనకి మళ్ళీ మనం స్కూల్కి వెళ్ళాం, మళ్ళీ మనం కాలేజ్కి వెళ్ళాం, మళ్ళీ మనం ఏమీ చేయలేం, ఇక్కడతోనే మన లైఫ్, ఇదే మన లైఫ్. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి చదువుకోవడం అనేది ఏం ఉండదు, బొద్దు నుంచి చదువుకోవాలి తప్ప. ఆల్రెడీ మన లైఫ్లో 1 years వేస్ట్ అయిపోతాయి తప్ప మనం ఇప్పుడు చదువుకోగలుగుతాం తప్ప మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాం. అలాంటి ఛాన్స్ మన హీరో గారికి అయితే వచ్చేసింది. సో ఆయన ఏం చేశాడు, ఎలా స్ట్రగుల్ అయ్యాడు ఏంటి అనేది సినిమా బాగా నచ్చింది. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాను ఫీలింగ్ వచ్చింది. అండ్ క్లైమాక్స్లో ఏడుస్తారు ఖచ్చితంగా అందరూ. మంచి మూవీ, 1 time వాచబుల్ కాదు, మస్ట్ మస్ట్ వాచ్. సో ఖచ్చితంగా అయితే మూవీ చూడండి. మెయిన్లీ యూత్ ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన సినిమా. లైక్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ వెళ్ళి ఫ్రెండ్స్తో కలిసి చక్కగా వెళ్ళి చూసేయండి, చాలా మంచి మూవీ. అబ్బా మంచి సినిమా చూసాం అన్న ఫీలింగ్తో వెళ్తారు. అండ్ మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఒక మంచి ఇన్స్పిరేషన్ కూడా మీకు వస్తుంది, మీ లైఫ్లో మీరు ఏం చేయాలి ఏంటి అనేది. సో బాగుంది మూవీ, సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. డైరెక్టర్ అయితే ఒక మంచి స్టోరీని మనకైతే తీసుకొచ్చేసారు. ఇలాంటివి సినిమాల్లోనే జరుగుతాయి. సెకండ్ ఛాన్స్ అనేది ఎవరికి రాదు, ఎవరి లైఫ్లో అయినా సరే. ఫస్ట్ ఛాన్స్నే కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి, బ్రేక్ తీసుకున్నా కూడా మళ్ళీ రీబ్యాక్ అయిపోవాలి. అదే ఇది సినిమాలో మనకి చూపించాలనుకున్నది డైరెక్టర్. సో ఇది ఇవాళ మన రివ్యూ. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యారో టాక్స్. లవ్ యూ ఆల్, బై. మళ్ళీ ఇంకో సినిమాతో కలిసేద్దాం. జీవ గారిది ట్రైలర్ చూశాను యాక్చువల్గా, 28th అనుకుంటా మూవీ, February 28th. ఆ మూవీతో మళ్ళీ రివ్యూ అయితే చూద్దాం. బై బై, లవ్ యూ.